మార్చిలోనే భానుడు భగభగ మండుతున్నాడు. ఏప్రిల్ మే నెలలో ఉండే ఎండలు ఇప్పుడున్నాయంటున్నారు పబ్లిక్. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికే ఆదిలాబాద్ వంటి జిల్లాలో టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటింది. మార్చిలోనే భానుడు భగభగ మండుతున్నాడు. ఏప్రిల్ మే నెలలో ఉండే ఎండలు ఇప్పుడున్నాయంటున్నారు పబ్లిక్. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో టెంపరేచర్ 40 డిగ్రీలు దాటింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైగా నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఎండ తీవ్రతపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా సాధారణ కంటే 4-5 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇదే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రము కాస్త అధికంగా మనకు ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మన ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా చూసాము ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 8 నుంచి 9 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలు కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం కావచ్చు, దాంతోపాటు నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సో ఇట్లా దాదాపు 6 నుంచి 8 జిల్లాలకైతే మనకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాటు ఆ జిల్లాలో దాదాపుగా మనకు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడున్న అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా వచ్చే 3 రోజుల పాటు అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి 16 తారీఖు నుంచి దాదాపు 20వ తారీఖు వరకు కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. సో ప్రజెంట్ నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. దాదాపు ట్యాంక్ బండ్ అనగానే కూడా నగరంకు నడిబొడ్డున ఉంటుంది. సో ఎక్కువగా టూరిస్టులు మనకు ఎక్కువగా ఈ ప్లేసెస్కి వస్తూ ఉంటారు. వీకెండ్ టైంలో శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, వీకెండ్స్లో మాత్రం మనకి ఎక్కువగా ఇక్కడ రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు కూడా మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అది కనిపిస్తూ ఉంటుంది. మరి అట్లాంటిది ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుండడం, దాంతోపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కూడా మనకు కాస్త ఖాళీగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనకు టూరిస్టులు కావచ్చు, వచ్చే పబ్లిక్ కావచ్చు, చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఎండల తీవ్రతకైతే చాలా వరకు జనాలు భయపడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ఎండలు ఉండడం వల్ల కూడా బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ కూడా మనకు ఉన్నాయి. ఇటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది పీక్ అవర్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11 గంటల నుంచి 3:30 గంటల వరకు కూడా ఎవరు బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. అవసరం ఉంటేనే బయటికి రండి, లేదంటే ఇంట్లోనే ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్తా ఉంది. ఎందుకంటే ఈ టైంలో ఏదైతే 11 గంటల నుంచి 3 గంటలు ఉందో ఆ టైంలో ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి, దాంతోపాటు ఈ టైంలో మనకు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎప్పుడు కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా మనకు ఏప్రిల్లో కావచ్చు, మేలో కావచ్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రోహిణి కార్త్ వచ్చిందంటే చాలు రోడ్లు పగిలే ఎండలు కూడా మనకు ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి ఎండలు అయితే మనకు ఫిబ్రవరి నుంచే కనిపిస్తూ ఉన్నాయి. ఫిబ్రవరిలో కూడా మనకు అధికంగా మనకు ఎండలు అనేది కనిపించింది. దాంతోపాటు మార్చి మొదటి నుంచి కూడా మనకు ఎండల తీవ్రత అయితే పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే కూడా చాలా జిల్లాల్లో మనకు 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు చూసుకున్నట్టయితే మనకు 40 నుంచి 44 డిగ్రీల మధ్య అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 38, 39, 40 మధ్యలోనే మనకు ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఇప్పటికే 39 డిగ్రీస్ అంటే 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా మనకు హైదరాబాద్లో నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా ప్లేసెస్లో. మరి ఇట్లాంటి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న సిచ్యువేషన్స్లో కూడా ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు మనకు డాక్టర్స్ కూడా సూచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. సో ఇట్లాంటి ఎండల్లో బయటికి రావాలంటే కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గొడుగు కావచ్చు, దాంతోపాటు ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే ఎండల తీవ్రతకి సంబంధించి కూడా ఇటు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఎవరు కూడా బయటికి జనాలు కూడా రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు అయితే బయటికి రాకపోతే బెటర్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఎక్కడైతే నీడ ఉంటుందో, చెట్లు ఉంటాయో, సో అక్కడ సేద తీరాలని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఉన్నాయి. మన ప్రజెంట్ కూడా చూసుకున్నట్టయితే ఈ రోజుకు సంబంధించి కూడా పలు జిల్లాలకు
అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం కావచ్చు, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకైతే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈరోజు దాదాపు 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వడగాల్పులు, ఈ వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇటు రైతులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఏవైతే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగిందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా అధికారులకు సూచనలు కూడా ఇచ్చామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇక ఈ జిల్లాలకు సంబంధించి కూడా ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు వీచే అవకాశం ఉంది కాబట్టి సో అవసరం ఉంటేనే బయటికి రావాలి. దాంతోపాటు ఇటు హైదరాబాద్కి చూసుకున్నట్టయితే కూడా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్లో కూడా ప్రజలైతే మధ్యాహ్నం పూట బయటికి రాకపోతేనే మంచిదని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు వచ్చే 4 రోజులు కూడా ఇదే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక రేపు కూడా మనం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఈ జిల్లాలకు మనకు రేపు ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు మార్చిలోనే ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మనకు ఎండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే ఎండలు అయితే వచ్చే 4 రోజుల పాటు కూడా అంటే దాదాపు 16, 17, 18, 19, 20 అంటే ఈ 4 రోజులు 20 తారీఖు వరకు కూడా మనకు ఎండల తీవ్రతను అయితే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు మనకు ఎండల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి ఎండలు ఉన్నప్పుడు కూడా ఇటు డాక్టర్స్, వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న సూచనలు అయితే ఎప్పటికప్పుడు పాటించాలని చెప్తా ఉన్నారు. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు వడగాల్పులకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా మనకు ఏప్రిల్లో వడగాల్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి అట్లాంటిది ఈసారి ఎండాకాలం ముందుగానే రావడం, దాంతోపాటు వడగాల్పులు కూడా ముందుగా రావడంతో కూడా ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు ఈసారి ఎండాకాలం అయితే అంతకు మించే ఉండబోతా ఉన్నాయి. రికార్డు స్థాయిలో మనకైతే ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 4 రోజులు అయితే ఎండల తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి జిల్లాలకు సంబంధించి కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వర్షతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.